విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగే లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నవశకం వేదికకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన శ్రేణులు భారీగా తరలిస్తున్నారు. ఈ సభకు గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. అదే నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ. యువగళం పేరుతో దాదాపు 226 రోజులు 3000 కిలోమీటర్ల పైగా చేపట్టినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అది 2 రోజుల క్రితం ముగిసింది. నిన్న రెస్ట్ తీసుకొని ఈ రోజు అయితే సభ అయితే ఏర్పాటు చేశారు. ఈ సభకు కూడా ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు ఏర్పాటు చేసింది. సభా స్థలాన్ని కూడా ఇవ్వకుండా అడ్డుపడిందని చెప్పి తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు భోగాపురం మండలంలో అయితే ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 110 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో ఈ సభకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 6 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా మంది కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ, జనసేన సానుభూతి పరులు కూడా రావడం జరిగింది. మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిమతం ఏంటి, గతంతో పోల్చుకుంటే ఇప్పటికున్నటువంటి మార్పులు ఏంటి, రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభ కోసం ఎలా ఉండబోతుంది సార్? ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి, తోలుకోడు గ్రామం నుంచి, మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చాం మేమందరం కూడా. నా పేరు శోభన్ బాబు, ఎక్స్ సర్పంచ్ని, ఎక్స్ మైలవరం తెలుగుదేశం పార్టీ మండల మాజీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఏదైతే ఈ రోజున లోకేష్ గారి యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున ఆయన ఆ పాదయాత్ర ముగించి ఎన్నికల సమర శంఖారావంగా ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అశేషంగా జనాలు తరలి వస్తా ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఈ సభని జరగనీయకుండా విఫలం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రోజున ఎంతో భారీగా ఏర్పాటు చేశారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్. ఇప్పుడు మీరు అంత దూరం నుండి వచ్చారు కదా, మీ రవాణా ఎలా సాగింది? దారిలో మీకు ఏమైనా అడ్డంకులు ఏర్పాటు అయ్యాయా? పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా ఎలాంటి ఇబ్బందులు అని ఎదురయ్యాయి మీకు? మేము సొంత వెహికల్లోనే వచ్చాం, మాకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఈ బస్సులు అడిగినా, ఆర్టీసీ బస్సులు అడిగినా వచ్చే వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఎన్నో రకాలుగా యువగళంలో కూడా ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈ రోజున విజయవంతంగా పూర్తి చేసుకుని జైత్యాత్రలాగా ప్రజల ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యల్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయగలము అనేది ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు కానీ, అదేవిధంగా అన్ని సొంతంగా తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసే దిశగా ఈ రోజున రాబోయేది తెలుగుదేశం. టీడీపీ, జనసేన కలిపి పోటీ చేయడానికి సిద్ధపడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అంటే మంత్రులు కానీ, ప్రభుత్వంలోని మంత్రులు కానీ, వైసీపీ నాయకులు కానీ ఇది 3 నెలల ముచ్చటే, ఇది ఎక్కువ కాలం నిలబడదు అని అంటారు. మేము సమన్వయం చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో వెళ్ళి స్వచ్ఛందంగా ఆయన మద్దతు ప్రకటిస్తే వీళ్ళ యొక్క కలయికని ఏ రకంగా ఫెయిల్ చేయాలని చెప్పి ఎన్నో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఎవరు ఎన్ని చేసినా ఈ రోజున పవన్ కళ్యాణ్ స్పష్టంగా మనం ఈ ప్రభుత్వాన్ని దింపాలి, తెలుగుదేశంతో కలిసే మనం ప్రయాణం చేద్దామని చెప్తా ఉన్నారు. ఈ మంత్రులు ఒంటరిగా పోటీ చేయండి, ఒంటరిగా పోటీ చేస్తే నీకెందుకు, జంటగా పోటీ చేస్తే నీకెందుకు, నీ భయం వల్ల ఈ రోజున వీళ్ళిద్దరూ కలిస్తే మనం 2G కూడా రావని భయంతో అన్ని రకాలుగా ఎన్నో రకాల ఇబ్బందులు చేస్తా ఉన్నారు. ఇష్టం ఉంటే ఎవరైనా వివిధ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని నేను క్షమించను, వాళ్ళ వైసీపీ పార్టీ కానీ ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి వీళ్ళ నాటకాలు చెల్లవు. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, జనసేన తెలుగుదేశం కలిపిన ప్రభుత్వం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ అనుభవాలు ఏంటి, ఎలా ఉండబోతుంది? నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి మండలము ఎర్రదొడ్డి విలేజ్ నుంచి వచ్చామండి. మా తరపున పల్లె రఘునాథ్ రెడ్డి గారు అండ్ కందికుంట గారు, మా నియోజకవర్గ నాయకులు వాళ్ళు బస్సు అరేంజ్ చేశారు, ప్రైవేట్ బస్సు. ఆ బస్సుని ఆపడానికి ప్రయత్నించారు అక్కడ ఉండే వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు. ఆ ప్రయత్నం చేశారు. అయినా మేము ఓన్గా వెహికల్స్ తీసుకొచ్చి మేము ఓన్గా రావడం జరిగింది. 50 మంది, దాదాపు 50 మంది వచ్చారు మా ఓన్ వెహికల్స్ తెచ్చుకొని.
కదిరి నియోజకవర్గం నుంచి, పుట్టపర్తి నియోజకవర్గం నుంచి అండ్ ధర్మవరం నియోజకవర్గం నుంచి వచ్చారు. ఎప్పుడైతే మేము స్టార్ట్ అయ్యి మేము వెహికల్స్ ఎక్కుతున్నామో అప్పుడు బస్సులు వాళ్ళు అసలు వైసీపీ వాళ్ళు పోలీసు ద్వారా కానీ ఏదో వాళ్ళు వాలంటీర్ ద్వారా కానీ బస్సును ఆపడం జరిగింది. అక్కడ అంతా ఆ ఇబ్బందులంతా ఎదుర్కొని మేము ఓన్ వెహికల్స్ సుమోలు మాట్లాడుకున్నాం, సుమోలో వచ్చేసాం. బస్సు ఆపేశారు వాళ్ళు, మేము సుమోలు మాట్లాడుకుని సుమోలో వచ్చేసామండి. ఇంకా రీసెంట్ గా రాజమండ్రికి వచ్చామండి. యువకులం అందరము చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మద్దతు పలకడం వచ్చింటే అక్కడ ఉండే పేటిఎం బ్యాచ్ ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో పేటిఎం బ్యాచ్ అక్కడ పోయి సానుభూతి కోసం వెళ్తున్నారు, ఫుడ్ కోసం వెళ్తున్నారు, మందు కోసం వెళ్తున్నారు అంటున్నారండి ఈ వైసీపీ వాళ్ళు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే సభా ప్రాంగణం దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి టీడీపీ, జనసేన సానుభూతి పరులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కల్పిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కిరాయి మనుషులు కూడా ఉపయోగిస్తున్నారు, భయపెడుతున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజులకి మార్పు, ఎంత మమ్మల్ని అనగదొక్కాలని చూస్తే మేము అంత పైకి లభిస్తాం. రాబోయే రోజుల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పి ఆత్మవిశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, సభా వేదిక నుంచి.